చేనేతల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తాం, పథకాలు అమలు చేస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం, దళిత బీసీ గిరిజన మైనారిటీ పథకాలు పెడతాం. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం, వేధింపులు ఉండవు. ఇంకో పక్క చూస్తే పెన్షన్స్ అందరికీ హామీ ఇస్తున్నా, మొదటి తారీఖున మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత, 4,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా మా కూటమి తీసుకుంటాం. అదే కాదు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ రాకుండా అవసరపడుతున్నారు, వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, మొదటి తారీఖునే మీకు పెన్షన్లు వస్తాయి. అది నా భరోసా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఉండే మీరంతా కూడా పలమనేరులో మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని అందులో నేను గాని జనసేన గాని బీజేపీ గాని కలిశాం. ఇది మా స్వార్థం కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఒక దుర్మార్గుడి పాలన, ఒక అహంకారి పాలన, ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన, ఒక అవినీతిపరుడు పాలన, ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం. అభివృద్ధి ఆగిపోయింది, సంపద నిలిచిపోయింది, ఆదాయం తగ్గిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి. ఆ ఆలోచనతోనే ఈ 3 పార్టీలు కలిసి మీ ముందుకు వస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.